ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండలకాల 34వ దినం యొక్క ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్ ఫర్ ద క్రాస్. సిలువ కొరకు మన హృదయములను సిద్ధపరచుకొనుట. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్య ధ్యానంలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య ధ్యానము మా విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమునని ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్ ఫర్ ద క్రాస్, సిలువ కొరకు మన హృదయములను సిద్ధపరచుకొనుట. దీని ఆధారంగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుతాను. ఇదిగో, మనం యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణమునకు ముందే తన శిష్యులతో ఈ మాటలు సెలవిస్తున్నాడు. సిలువ మరణము కొరకు, అవమానముల కొరకు ఆయన సిద్ధపడిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దిన ధ్యానము రిఫ్లెక్ట్ ఆన్ క్రైస్ట్ విల్లింగ్ సాక్రిఫైస్. సిలువ మరణము కొరకు క్రీస్తు ప్రభు యొక్క సిద్ధపాటు ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు. వారు అన్యజనులకు అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. అపహసిస్తారు. అపహాస్యము, హేళన, ఉమ్మివేస్తారు. ఆ పరిశుద్ధమైన మొహం మీద ఉమ్మివేస్తారు. అని కొరడాలతో కొట్టి చంపేస్తారు. పరిశుద్ధమైన మోము, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, మహిమాన్వితమైన ధవలవర్ణుడైన దేవుడు ఆయన ముఖం మీద ఉమ్మివేయబడుతుంది అని ముందుగానే ప్రభు ఎరిగి ఉన్నాడు. యెషయా గ్రంథంలో కొట్టు వారికి వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అని యెషయా 50వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. దున్నువారు వీపు మీద దున్నిరి, సాళ్లను పొడవుగా చేసిరి. ఆయన ముఖం మీద ఉమ్మివేస్తారని దేవదూతలు సైతము నేరుగా దేవుని యొక్క మహిమ తేజస్సును, ముఖాన్ని నేరుగా చూడలేరు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు వచ్చినటువంటి దర్శనంలో కెరూబులు, సెరూపులు ఉన్నారు. ఒక్కొక్క కెరూబు, సెరూపుకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచుండిరి అని వ్రాయబడి ఉంది. కాళ్ళు కప్పుకోవడం 2 రెక్కలతో, దేవుని సన్నిధానమందు కాళ్ళు కనపడకూడదని
ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నారు? కెరూపులు సెరూపులు అనగా ఆ ప్రకాశమానమైన మహిమాన్వితమైన మహిమ తేజస్సు చూడ్డానికి దేవదూతలో కళ్ళు సరిపోవు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రకాశమానమైన ఆ పరిశుద్ధమైన మోము మీద ఉమ్మివేయడానికి మనుషులు సాహసిస్తూ ఉన్నారు. ఆయన కొరడాలతో కొట్టి చంపేస్తారు. కొరడాలతో కొట్టి చంపి ఆయన్ని సిలువకు అప్పగిస్తారని ప్రభు ముందుగా గ్రహించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సిలువ కొరకు మన హృదయములను సిద్ధపరచుకొనుట, కమ్ విత్ హ్యూమిలిటీ, వినయమైన మనస్సు కలిగి రావాలి. మార్గంలో కురేనీయుడైన సీమోను గురించి జ్ఞాపకం చేస్తున్నాను. కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మోయడానికి, ఆయన శ్రమల్లో పాలు పొందడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన సీమోనును జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుకున్న శ్రమ కొంతైనా మోయాలని తలంచి ఆయన వినయముతో ముందుకు వచ్చినాడు. ఈరోజు ఘనత అంటే అందరం వస్తాం, కీర్తి అంటే అందరం పరిగెత్తుకొని వస్తాం. ఎక్కడ హింస, బాధ, అవమానము అంటే ఎవరము ముందుకు రాలేము. దేవుని ప్రియమైన బిడ్డలారా, సిలువ కొరకు హృదయములను సిద్ధపరచుకోవాలి. కమ్ విత్ హ్యూమిలిటీ. The cross reminds us that we cannot save ourselves. That's where transfiguration begins. ఇదిగో సిలువ కొరకు సిద్ధపరచబడుట అంటే మనల్ని మనము, సిలువ మనకెప్పుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మనల్ని మనము రక్షించుకోలేము. దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడు అనేటువంటి ఈ ఆలోచన మన జీవితాల్ని రూపాంతరము, మన హృదయాన్ని రూపాంతరంగా మారుస్తుంది. ఈ రూపాంతర ప్రక్రియ హృదయంలో ప్రారంభించబడుతుంది. ఎప్పుడు అంటే సిలువ తప్ప మనల్ని మనము రక్షించుకోలేము. యేసుక్రీస్తు ప్రభు తప్ప మనము రక్షించబడలేము. కమ్ విత్ హ్యూమిలిటీ. నీవు వినయమైన మనస్సుతో రావాలి. రిఫ్లెక్ట్ ఆన్ సాక్రిఫైస్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనల్ని మనము త్యాగము చేసుకోవడానికి ముందుకు రావాలి. క్రాస్ రిప్రజెంట్స్ లవ్, సఫరింగ్, ఫర్గివ్నెస్ అండ్ రిడెంప్షన్. సిలువ అనేది దేవుని ప్రేమకు చిహ్నం. సిలువ అనేది వేదనకు చిహ్నం. సిలువ అనేది క్షమాపణకు చిహ్నం. సిలువ అనేది విమోచనకు చిహ్నం. కాబట్టి మన త్యాగమైన ఫర్గివ్నెస్ చాలా కష్టం. ఫర్గివ్నెస్ చాలా కష్టం. మనకు ఆయాస పెట్టి, మళ్ళీ కష్టపెట్టి, మళ్ళీ బాధ పెట్టి, కుట్రలు పన్నిన వారిని క్షమించడం మానవ జీవితంలో అసాధ్యము. కానీ సిలువ క్షమాపణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రాస్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఫర్గివ్నెస్. క్రాస్ ఆల్వేస్ రిప్రజెంట్స్ రిడెంప్షన్, లవ్ అండ్ సఫరింగ్. ప్రేమ. ఎవరినైనా ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమ ఏంటంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులుగా ఉండగా, మనం ఇంకను శత్రువులుగా ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సిలువ త్యాగముతో కూడిన సిలువ భారము వహించుటకు మనల్ని మనము సిద్ధపరచుకొని, హృదయాన్ని సిద్ధపరచుకొని అనేకులు ప్రేమించు బిడ్డలుగా, క్షమించే బిడ్డలుగా ఉండుటకు ప్రభు తన కృప దీవెన అనుగ్రహించును గాక.
ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరి మీద నీ పవిత్రాత్మను కుమ్మరించుమని, ఈ వాక్య ధ్యానం ద్వారా ఆధ్యాత్మికమైన మేలులు ప్రతి బిడ్డకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.